హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వచ్చేసరికి అంటే చాలా రోజుల తర్వాత వచ్చానండి మీ ముందుకి. ఈరోజు ఒక మంచి నిలవ పచ్చడి ఒకటి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటుంది. పట్టుకోవటం కూడా ఈజీ అమ్మా. కష్టమేం కాదనమాట. అదేంటంటే ఇప్పుడు సీజన్ కదండీ! కాలీఫ్లవరు, పండు మిర్చి ఈ రెండిటి కాంబినేషన్‌తో పచ్చడి చేస్తాను. సూపర్ అండి. అది 6 నెలలైనా నిలవ ఉంటుంది. బయటైతే ఒక 3 నెలలు ఉంటుంది. ఆ పచ్చడి కొంచెం వేడి వేడి అన్నంలో అంతా నెయ్యేసుకొని, పచ్చడేసుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా! సూపర్ అనమాట. చాలా బావుంటది. ఆ పచ్చడి పట్టే విధానం నేను చూపిస్తాను. చూసేయండి. అయితే ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? వచ్చేసేయండి ముందు. ఈ నిలవ పచ్చడికి ముందుగా కావాల్సింది పండు మిర్చి అండి. ఈ పండు మిర్చి వచ్చేసరికి నేను 250 గ్రాముల పండు మిర్చి తీసుకుంటున్నాను. ఇవి శుభ్రంగా కడగాలన్నమాట. ఎందుకంటే పురుగు మందులయి కొడతారు కదమ్మా! అందుకోసం ఈ తొడిమలు ఉంచి మాత్రమే కడగాలి. కడిగి శుభ్రంగా తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఈ తొడిమలు తీసేయండి. అదే విధంగా కాలీఫ్లవర్ తీసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ వచ్చేసరికి ఇట్లా ఈ విధంగా ముద్దలాగా ఉండాలన్నమాట. ఎప్పుడైనా విచ్చిపోయినట్టు వస్తే ఆ పువ్వు నిలవ ఉన్నదని గుర్తన్నమాట. ఇట్లా ముద్దలాగా వెన్న ముద్దలాగా ఉండాలి. ఉంటే ఫ్రెష్ పువ్వు అన్నమాట. ఇప్పుడు వీటిని మనం ఈ విధంగా కొంచెం కొంచెంగా పాయలు పాయలుగా తీసి విడదీసి పెట్టుకుందాము. ఇదిగోండమ్మా ఈ విధంగా విడదీశాను. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొన్ని నీళ్లు పెట్టుకోండి. నీళ్లు కాగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం పసుపు. ఇప్పుడు ఈ నీళ్లలో వచ్చేసరికి ఇందాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ వేసి ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇందులో ఏదన్నా పురుగు అది ఉన్నా కానీ పైకి తేలుతుందన్నమాట. కాలీఫ్లవర్ ఏం ఉడకనవసరం లేదు. ఇట్లా వేసిన వెంటనే ఇంకా స్టవ్ కట్టేసి వీటిని వడగట్టుకుందాం. ఇప్పుడు ఈ నీళ్లు వచ్చిన తర్వాత అస్సలు తేమ అనేది లేకుండా ఫ్యాన్ గాలికి కావచ్చు, లేదంటే కొంచెం ఎండపొడ ఉంటే ఎండపొడలో అయినా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. తడి ఉంటుంది అనుకోండి పచ్చడి పాడవుతుంది అనమాట. అందుకోసం తడి అనేది అస్సలు లేకుండా చూసుకోండి అమ్మా. కాలీఫ్లవర్ వచ్చేసరికి నేను 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీకి 1/4 కేజీ పండు మిర్చి అనమాట. మీకు కొలతమ్మ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు మనకి కాలీఫ్లవరు, పండు మిర్చి ఆరేలోపు 100 గ్రాములు చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకుందాం. ఇదిగోండి పండుమిర్చి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అదేవిధంగా ఇందాక మనం వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న చింతపండు. ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము.
ఇప్పుడు ఈ పండు మిర్చి గుజ్జులో 100 గ్రాములు సాల్ట్ వేసుకోండి. అదేవిధంగా 2 స్పూన్లు ఆవపిండి, ఎండబెట్టి పొడి చేసుకున్న ఆవపిండేనండి. అలాగే 1 స్పూను మెంతిపిండి, అలాగే 2 పాయలు పైన పొట్టొల్చిన వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు ఇదిగోండి బాగా తడంతా పోయిన కాలీఫ్లవర్ ముక్కలు ఇవి వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. బాగా కలిసే విధంగా కలుపుకోండి అమ్మా. ఇప్పుడు ఈ మొత్తం కలిసిన తర్వాత మనం ఇప్పుడు తాలింపు పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో 300 గ్రాములు శనగ నూనె వేసుకోండి. ఆయిల్ కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే 1/2 కేజీ వేసుకోవచ్చు. ఇప్పుడు 2 స్పూన్లు లావు ఆవాలు వేసుకోండి. ఈ తాలింపు అనేది ఎప్పుడైనా కానమ్మా లో ఫ్లేమ్ మీద వేసుకోండి. 7-8 ఎండుమిర్చి. నిలవ పచ్చడికి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువే ఉండాలండి, లేదంటే పచ్చడి పాడవుతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోండి. అందులో 1 పాయ వెల్లుల్లి రబ్బలు బాగా మెత్తగా దంచి పెట్టుకున్నాను, అది వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నిండుగా ఇంగువ. మీకు ఇంగువ ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేసేయండి. వేడి మీదైనా కలిపేసుకోవచ్చండి, పచ్చట్లో కలిపేసుకోండి. మీకు ఇప్పుడు ఆయిల్ ఈ విధంగా కనపడుతుంది కదా, ఇది పీల్ చేసి మరుసటి రోజుకి చాలా బాగుంటుంది. అంటే పట్టిన రోజే తినకూడదు అన్నమాట. ఈ విధంగా అనుకొని మూత పెట్టేసుకుందాము. రేపటికి చూద్దామండి. పచ్చడి బాగా ఊరి చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా మూత పెట్టేసి పక్కన ఉంచుకోండి. ఇట్లా మూత పెట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి, అస్సలు కదిలించద్దు. మరుసటి రోజు అంటే పెట్టిన మరుసటి రోజు ఊరి ముక్క అసలు మామిడికాయ ముక్కలా కరకరలాడుతా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో అంత పచ్చడి వేసుకొని అంత నెయ్యి బొట్టేసుకొని తింటే ఉంటుందండి. సూపర్ అండి, టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో మరలా కలుస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.